గురుగారు, మీకు అమ్మవారి భక్తి కానీ ఆధ్యాత్మికత కానీ ఎప్పుడు ఎక్కడ మొదలైంది? పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి గుణము పుడకల దాకా ఉంటుందంటారు. అంటే మరణించేదాకా ఉంటుంది అర్థం. ప్రయాణంలో నడి రోడ్డు మీద జన్మించినట్టుగా దైవ నిర్ణయం. జగన్మాత యొక్క ఒడిలోనే పుట్టినట్టుగా, ముగ్గురమ్మల మూలపటమైన దుర్గాదేవి ఒడిలో పుట్టినట్టుగా జన్మ జరిగింది అని నా కన్న తల్లి. చూసేవాళ్ళని పిచ్చిది అనుకున్నారు మా అమ్మని. మంత్రం రాదు, యంత్రం రాదు, తంత్రం రాదు, ఏమీ తెలియదు. అమ్మ కనబడుతుంది, అమ్మ ఏది కావాలని చెప్తుంది. కళ్ళలోని కనబడుతుంది, ఎల్లోని కనబడుతుంది, మీలోని కనబడుతుంది, అందరిలోని కనబడుతుంది. ఆ సందేశం నాకు అందుతుంది, కానీ అది కరెక్ట్ కాదన్నాడు. శిరస్సు ఖండించుకోవడానికి కూడా వెనుకాడకుండా శిరస్సు ఖండించుకున్న సమయంలోని అమ్మ దర్శనం అయిందని నాదం వినపడుతుంది. నాదం ఇది మయూరనాదం వినపడుతుంది. చామన సాయిగా ఉంటుంది. గ్రామదేవత యువకురాలు, 25 సంవత్సరాల అమ్మాయి, చామన సాయిగా ఉంటుంది. నాకు సర్వీస్ చేస్తాను, అది నేను నీకు సేవ చేస్తాను అని ధైర్యం చెప్పింది. సేవ అని ఆశ్రయించే తప్ప ఆయన ఏదో తపస్సు దారపోస్తాడని కానీ, ఏదో రహస్యమైన మంత్రోపదేశం చేస్తారని కానీ, యోగం నేర్పుతారని కానీ, చెప్తారని కానీ, ఆయన ఏమైనా ఆస్తుంటే మనకి ఇస్తారని ఆలోచనతో కానీ అక్కడ ఆయన దగ్గర రాలేదు. నేను ఆశించలేదు. ఎవడరా నువ్వు? దశావతారాలు గోళ్ళ గుద్దికుని వచ్చేస్తున్నట్టున్నది, కన్నాలు పెట్టుకుని దోపిడీ గడికలాగాను. ఎవడరా నువ్వు అన్నాడు ఆయన. దేడ్రా బాబు అని భయం వేసి. అర్ధభూమి మీద ఏ సిద్ధ పురుషుడు లేరు. పరీక్షలు పెట్టి కింద మీద కింద పెట్టి కూడా పరీక్షలు చేస్తారు అంటారు. అలాంటి పరీక్షల్లో మా గురువుగారికి తిరిగిలేదు. నేను యోగ సాధన చేస్తూ ఆ యోగంలో తల మెత్తబడిపోయింది, మండలకప్పు కలిసింది, అది చచ్చింది నా యోగం వేడికి. ఒక దీపం జీవుడు, ఒక దీపం పరమాత్మ అనే సంకేతం అందించడానికి అఖండ దీపాలు వెలిగించారు ఆయన. నందా దీపం వెలిగించారు. 86 వాళ్ళు వచ్చింది కదా, ఊరంతా కొట్టుకుపోయి చెప్పాను. నాకు తెలుసుండ్రా, 70 సంవత్సరాల బట్టి ఉన్నాను రా నేను ఇక్కడ. నిన్న కాక మొన్న వచ్చారా నువ్వు? నా సర్వీస్ అంత వయసు లేదురా నీకేం చెప్పండి రా అన్న. నా దీపం ఎలాగరా ఇప్పుడు? ఆయన గొడవ పెట్టారు సీరియస్గా. గత జన్మలో ఆ గురువుగారిని నేను కృపానందని గత జన్మలో ఆయన భగవద్ నామం చేస్తూ శిష్యుడిగా అంగీకరించి 10 మందిలోని ఈ ప్రసాదాన్ని నాకు అందించే తాగమని. అది గురు పరంపర, శిష్య పరంపర అలా ప్రారంభమైంది. అదే ఈ రోజున గురు ప్రసాదము తాడివి పొలం అమ్మవారికి ఇవ్వాలి.